అందరికీ నమస్కారం. ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ అనే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని, దాని నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిద్దాం. డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న లింక్ చీకటి గదిలో ప్రకాశిస్తున్న ల్యాప్టాప్ లాగా ఒక గొప్ప ఆశగా ఎలా ప్రదర్శించబడిందో ఈ సోర్స్ టెక్స్ట్ ద్వారా తెలుసుకుందాం. కేవలం ఒక చిన్న లింక్ జీవితాలను మార్చగలిగితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఈ సోర్స్ టెక్స్ట్ సరిగ్గా ఇలాంటి ఒక బలమైన ప్రశ్నతోనే పాఠకులను కట్టిపడేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కథనమంతా కూడా చాలా నాటకీయంగా ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతున్నట్లుగా సాగుతోంది. సరే, ముందుగా ఈ కథనం డిజిటల్ ఒంటరితనాన్ని, నిరాశను ఎలా చూపిస్తుందో చూద్దాం. సోర్స్ ప్రకారం ఆన్లైన్ ప్రపంచంలో లక్షలాది మంది తీవ్రమైన నిరాశలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నెరవేరని వాగ్దానాలు, కల్లలైన కలలు, ఒంటరితనం, ఆఖరికి నమ్మిన ప్రోడక్ట్స్ విఫలమవ్వడంతో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి. తమ చుట్టూ ఉన్నవాళ్లు సక్సెస్ అవుతుంటే చూస్తూ ఎప్పటికైనా ఒక పెద్ద అవకాశం రాకపోదా అని వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారని ఈ టెక్స్ట్ వివరిస్తోంది. ఈ కథనం ప్రధానంగా రెండు వ్యతిరేక పరిస్థితుల మధ్య తిరుగుతుంది. ఒకవైపు చూస్తేనేమో ఒంటరితనం, మోసపోయిన భావన, మరోవైపు చూస్తే ఒకే లక్ష్యంతో అందరూ కనెక్ట్ అవ్వడం, అంటే అంతులేని చీకటిలాంటి కష్టాల నుంచి అందరూ కలిసి పంచుకునే అద్భుతమైన అవకాశాల వైపుకు మనుషులు ఎలా మారతారో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. మార్పుకు కారణమయ్యే ఆ గోల్డెన్ లింక్ ఆవిష్కరణ గురించి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ గోల్డెన్ లింక్ అంటే ఏంటి? ఈ టెక్స్ట్ దీనినే కేవలం ఒక వెబ్సైట్ అడ్రస్లాగా కాకుండా అపరిచితులు, స్నేహితులు ఒకరికొకరు పంచుకునే ఆశల వెలుగులాగా అభివర్ణిస్తుంది. అందరం కలిసి ఎదగడానికి, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఇదొక అద్భుతమైన ఆహ్వానం అని చెబుతోంది. ఇక ప్లాట్ఫామ్ విషయానికొస్తే, విక్టరీ విత్ యాష్ సీఈఓ యాష్ ముఫారా నేతృత్వంలో నడిచే ఈ వేదిక నిజమైన ప్రేమ, పారదర్శకత మరియు ఉచిత విద్య అనే పునాదులపై నిర్మించబడిందని టెక్స్ట్ హైలైట్ చేస్తోంది. కలలు కనేవాళ్లందరినీ ఒకే ఈకామర్స్ లక్ష్యం కిందికి తీసుకురావాలన్నాలిన ఉదార స్వభావమే ఈ మొత్తం విప్లవానికి చోదక శక్తి అని వివరిస్తోంది. దీని స్కేల్ ఎంతో తెలుసా? ఏకంగా 5 లక్షలకు పైగా. అవును, ఇప్పటికే 500,000 కంటే ఎక్కువ మంది ఈ ప్లాట్ఫామ్లో భాగమయ్యారని మూలగ్రంథం పేర్కొంది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యపరిచే సంఖ్య కదూ. ప్రతి పిక్సెల్ మరియు ప్రతి పింగ్లో ఆశ ప్రతిధ్వనించింది. ఎంత సినిమాటిక్గా ఉందో కదా ఈ వాక్యం. వణుకుతున్న చేతులతో ఎక్కడో ఉన్న అపరిచితులు తమ విజయాలను స్క్రీన్షాట్స్ తీసి షేర్ చేసుకునే భావోద్వేగ క్షణాలను ఈ టెక్స్ట్ ఇలా అద్భుతంగా వర్ణిస్తుంది. ఇలాంటి ఎమోషనల్ డిజిటల్ మార్కెటింగ్ అప్రోచ్ అనేది నిజంగా ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. సరే, ఇంతకీ ఇందులో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చూపిస్తున్న దారేంటి? ఎడ్యుకేషన్ మరియు కమ్యూనిటీ సపోర్ట్ గురించి ఏమంటున్నారో చూద్దాం. ఇందులో చేరాలనుకునేవారు 3 స్పష్టమైన దశలను అనుసరిస్తారని టెక్స్ట్ వివరిస్తోంది. మొదటిది ఆ లింక్ ద్వారా చేరడం. రెండవది మైండ్ సెట్ మరియు ప్రాక్టికల్ స్కిల్స్ పైన ఉచిత విద్యను పొందడం. ఇక మూడవది కమ్యూనిటీ మద్దతుతో ఆ స్కిల్స్లో పట్టు సాధించడం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎలాంటి ఫీజులు అడ్డురావని సోర్స్ చాలా గట్టిగా చెబుతోంది. ఈ ప్లాట్ఫామ్ ప్రధానంగా 3 స్తంభాలపైన నిలబడిందని చెబుతున్నారు. అవేంటంటే పారదర్శకత, ఐక్యత మరియు ఉదారత. ఇవి ఎలా విడదీయరాని వాగ్దానాలుగా, అందరి విజయంగా, జీవితాన్ని మార్చే అవకాశాలుగా మారుతున్నాయో టెక్స్ట్ వివరిస్తోంది. ఈ సైద్ధాంతిక పునాదులే మనుష్యుల్లోని నిరాశను పారద్రోలి వాళ్ల భవిష్యత్తును వాళ్లే మార్చుకునేలా చేస్తాయని సోర్స్ వాదిస్తోంది. కథనాల్లో ఎప్పుడైనా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది కదా. అందుకే తదుపరి తరం సభ్యులకు ప్రేరణగా నిలడానికి జెఫ్రీ లాంటి వ్యక్తుల విజయగాథలను ఈ మూలం ఎత్తిచూపుతుంది. వాళ్ల సక్సెస్ స్టోరీస్ మొత్తం కమ్యూనిటీలో ఒక గొప్ప స్ఫూర్తిని రగిలించాయని వివరిస్తుంది. ఇప్పుడు మనం చివరి విభాగానికి వస్తున్నాం. అన్వేషకుడుగా మొదలైన ప్రయాణం ఒక దాతగా ఎలా మారుతుందో చూద్దాం. ఈ ప్రయాణంలో అన్నిటికంటే అత్యంత శక్తివంతమైన దశ ఆ ఆహ్వాన లింకును ఇతరులతో పంచుకోవడమే అని మూలం అంటోంది. అలా షేర్ చేసిన క్షణంలోనే ఆశను పంచుతూ ఒక అన్వేషకుడి స్థాయి నుండి దాతగా మారిపోతారని వివరిస్తోంది. అంటే ఒంటరిగా పోరాడుతున్న వ్యక్తి కాస్త ఒక పెద్ద ప్రపంచ కుటుంబంలో భాగమైపోతాడన్నమాట. ఇలా గోల్డెన్ లింక్ను పంచుకోవటం వల్ల వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని కథనం చెబుతోంది. ఇతరులకు అండగా నిలవడం, వాళ్లకొక స్పష్టమైన దారి చూపించడం, వాళ్ల జీవితాలు మారడాన్ని కళ్లారా చూడటం, ఇలా సరిహద్దులు దాటి ఉదారతను విస్తరించడం దీని ఉద్దేశం. ఈ అవకాశాన్ని మనకు తెలిసిన వాళ్లందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెబుతూ ఈ టెక్స్టు ముగుస్తుంది.
ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. ఈ డిజిటల్ యుగంలో ఇటువంటి ఏకీకృత కమ్యూనిటీ దృక్పథాలు మన అంచనాలని ఎలా మారుస్తున్నాయి? డిజిటల్ కమ్యూనిటీల వాయిస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, అలాగే అందరూ కలిసి సాధించే విజయగాథల ఆకర్షణ ఎలా ఉంటుందో ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.